పక్కనే వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందన్నమాట మా అన్నలో. సో అందుకే వెళ్తున్నాము. ఈరోజు బ్లాగ్ అదే అనమాట, మీరు కూడా చూసేయండి. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ గో. ఆ ఇంట్రో వీడియో చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానులేండి. వాడేమో కార్టూన్ పెట్టు అంటాడు. మళ్ళీ ఎక్కువ అల్లరి చేయొద్దు అని గదురుకున్నాను అనుకో స్టాప్ అయిపోతారులేండి. సో ఇక తనకు ఫోన్ చేసి ఇట్లా బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, కీ బయటనే పెట్టేసి వెళ్తున్నాం చూడని చెప్పి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. యాక్చువల్గా అంటే ఇంతసేపు మేము బయట తిరిగేసి వచ్చామన్నమాట. మళ్ళీ బయటికి వెళ్ళడానికి వాడికి ఇంట్రెస్ట్ లేదు, అందుకే లోపల కూర్చోవాలంట ఇంట్లోనే. సో వెళ్దాం లేరా, బర్త్డే పార్టీ ఉంది కదా, అక్క పిలిచింది కదా అని తీసుకెళ్తున్నాను, కానీ రావట్లేదు వీడు. సో ఈరోజు నైట్కి స్టవ్ అయిపోయింది కదా, ఎలా అదే గ్యాస్ అయిపోయింది కదా, ఈరోజు నైట్కి రైస్ ప్రిపేర్ చేశాను. దాంతో చేశానో చూడండి, ఇది పాలుగా పెట్టుకుంటేది, దీంతో చేశాను అనమాట. ఏం చేస్తాం, గ్యాస్ అయిపోయింది తప్పదు. ఇక మధ్యాహ్నం హోటల్ నుంచి బయటనే తెప్పించుకున్నాము కర్రీ, సాంబార్ ఉందన్నమాట. కర్రీ ఉంది, సాంబార్ ఉంది, ఇంకా అదే తినేసామన్నమాట. మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, ఇక ఉత్త చేతులతో వెళ్ళడం ఎందుకులే అనేసి ఒక 200 మనీ తీసుకొని వెళ్తున్నాను. ఇంట్లో ఏం లేవన్నమాట గిఫ్ట్లు తీసుకెళ్ళడానికి, సడన్గా చెప్పారు వాళ్ళు. అక్క దగ్గరికి వెళ్ళాం, కేక్ కట్ చేద్దాం, డబ్బులు తీసుకో పోదాం, తాత తీసుకో, కొనుక్కొచ్చుకున్నాం ఐస్ క్రీమ్. డబ్బా ఇక ప్రణయ్ని నాకంటే ముందే రెడీ చేసి ఉంచానమాట. బొట్టు పెట్టలేదు కాటుక, ఈ మధ్య కాటుకను అవాయిడ్ చేశాను, పెట్టట్లేదు. ఎందుకంటే కాటుక చిన్నప్పటి నుండి పెట్టి అక్కడ ఒక మచ్చలాగా ఫామ్ అయిందనమాట. కాటుక ఏమన్నా కెమికల్స్ ఉంటాయి కదా కాటుకలో, సో దానివల్ల అయి ఉండొచ్చు, అందుకే కాటుక పెట్టట్లేదు, జస్ట్ కుంకుమ అక్కడ పెడతానమాట. వెళ్దాం దారా అంటే వద్దంట, షాప్కి తీసుకెళ్తానని చెప్పాను కదా ఇందాక, సో అందుకని షాప్ అక్కడ ఉంది, షాప్కి వెళ్దాం అంటున్నాడు. 200 నోట్ ఎందుకు మార్చడము, చిల్లర తెచ్చుకుందాం ధర, ఇంటికి వెళ్దామంటే వినకునున్నాడు, అక్కడికే వెళ్తున్నాడు అనమాట. కొనుక్కొచ్చుకుందాం, ఓకేనా? దా. సో ఇంటికి వెళ్ళి ఎలాగోలాగా ఒక 100 రూపీస్ తెచ్చుకున్నాను, చిల్లర లేదు. ఇంకా అక్కడికి వెళ్ళి బిస్కెట్ అవి ఇవి కొనుక్కొని వచ్చి తినిపించుకుంటూ తీసుకెళ్ళాను అనమాట ఫంక్షన్కి. ఎక్కడుంది? ఇక్కడ కదా బుచ్చుకుండేది, ఇక్కడ. పోదాం బా, ఓకేనా? తిన్నావా? ఇవి లోపల పెట్టేసేద్దాం, ఓకేనా? లోపల పెట్టేసేద్దాం. మా లేఅవుట్కి ఒక షాప్ ఉంటుందిలేండి, లేఅవుట్ ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట దగ్గరనే. ఇంకా వెళ్ళి బిస్కెట్ కొనిచ్చి ఇచ్చానమాట. ఆ పాపకు ఒక బిస్కెట్, ప్రణయ్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ అని తీసుకొచ్చాను. ఇక మిగతావన్నీ ఇంట్లో పెట్టి చిల్లర అందుకు ఇంట్లో పెట్టేసి ఇక బయలుదేరిపోతున్నాము. అక్కడ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే వాళ్ళు ఉండేది, పైన పెంట్ హౌస్లో ఉంటారు. అమ్మకు కూడా ఇస్తావా బిస్కెట్? అమ్మకు లోపల ఉందా ఇంకోటి? అబ్బో, నీది ఇవ్వు ప్రణయ్. వాడి బిస్కెట్ ఇవ్వమంటే ఇవ్వడంట, లోపల ఉంది ఇంకోటి తీసుకో అని చెప్తున్నాడు అనమాట. ఏం తెలుగో చూడండి వీనికి. ఇక ఇంటికి వచ్చామన్నమాట. పెంట్ హౌస్లో ఉంటారు వీళ్ళు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా అంటే మా లేఅవుట్ ప్రశాంతతగా గుర్తింపులేండి, కానీ వీళ్ళు పెంట్ హౌస్లో ఉంటారు కదా, ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వీరు కొంచెం లోపలికి ఉంటారు కాబట్టి నెమలి కేకలు బాగా వినిపిస్తుంటాయి అనమాట మార్నింగ్ ఈవినింగ్. బిజ్కు ఇచ్చావా అక్కకి? ఇచ్చావా? ఎక్కడికి వచ్చావు నువ్వు? హాయ్ చెప్పు అంకుల్కి. హాయ్. ఎప్పుడు ఎప్పుడు? ఓ, అంత పైకి ఎందుకు ఎక్కావు నువ్వు, అంత పైకి? ఇదిగోనండి ఈ పాపనే అనమాట బర్త్డే గర్ల్. ఇంకా వాళ్ళ డాడీ బర్త్డే గిఫ్ట్గా ఆ సైకిల్ ఇచ్చాడనమాట. నేను పోతున్నా ఇంటికి, నానొచ్చాడు. ఇంటికి వెళ్దాం, మళ్ళీ రేపొద్దాం. ఇక ఈ చిన్న సైకిల్ పాతదనమాట ఆ పాపది. వాళ్ళ డాడీ కొత్త సైకిల్ తెచ్చాడు కాబట్టి ఆ పాప కొత్త సైకిల్తో ఆడుకుంటుంది. చిన్న సైకిల్ ఎప్పుడు కూడా వీడికి అనమాట. ఇంటికి వచ్చినప్పుడు ఇలా తొక్కుతుంటాడు వాళ్ళ ఇంట్లో. ఇక ఇంటికి వెళ్దాం రారా అంటే రాకొని ఉన్నాడు అనమాట. నేను కూర్చొని మాట్లాడాలంట. నేను కూర్చొని మాట్లాడితే వాడు బాగా ఆడుకోవచ్చు కదా, అది ప్లాన్. డోర్ వేయాలా? ఎందుకు ప్రణయ్? ఇంటికి వెళ్ళాలి కదా మనం, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా బేబీ. ఇక అక్కడేమో ఆ పిల్ల ఏడుస్తుంది, ఆంటీ ఇంటికి వెళ్ళొద్దని. ఇక్కడేమో వీడు ఏడుస్తున్నాడు. ఇంకా ఇద్దరిని ఏడిపించేసి ఎలాగో అలాగా ఇంటికి తీసుకొని వచ్చాను. ఇంటికి తీసుకొచ్చినాక లోపలికి వెళ్ళకూడదంట, గేట్ వేస్తున్నారు చూడండి, మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళాలనేసి.
ఇక వాళ్ళు కొన్ని స్వీట్స్ ఇచ్చారనమాట. వాళ్ళది వైజాగ్, అక్కడ గులాబీ స్వీట్స్ బాగా చేసుకుంటారు కదా, అదే మైదా పిండితో చేస్తారనమాట, గులాబీ పూలు అనేసి. అది ఇచ్చానమాట. వాడు బాగా ఇష్టం తింటున్నాడు. ఎలాగో అలాగ కన్విన్స్ చేసి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయాను. ఈ మధ్య షూ వాడైపోతున్నారులేండి. పో దాంతో పెట్టరా పో లోపల బాక్స్లో. ఓకే ఓకే అక్కడే. థ్యాంక్ యూ. లడ్డు ఇచ్చాను నాన్న, లడ్డు తింటావా? ఇందో లడ్డు. ఇది ఇది చెడిపోయిందంట, ఇది వద్దంట, పలిగిపోయిందని. వాడికి రౌండ్గా ఉండే లడ్డే కావాలంట. ఓ నో. మళ్ళీ అవి తిన్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్దామని గొడవ చేస్తుంటే బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడిపించుకునే లోపల వాళ్ళ నాన్న వచ్చాడనమాట. ఇక వాళ్ళ నాన్న స్నాక్స్ తీసుకొచ్చి ఉంటాడని ఇంట్లోకి వచ్చాడు. ఇక తర్వాత వాళ్ళ నాన్న తెచ్చిన స్నాక్స్ ఇచ్చేసి, నేను మరుసటి రోజు శనివారం కదా, సో అందుకని తమలపాకులు, పూలు, తులసాకులు అంటే బయటే తెచ్చుకున్నానులేండి మా లేఅవుట్లో. నాకు మాల కట్టడానికి రాదనమాట. అందుకని ఇలాగ ఒక 4 కొమ్మలు కలిపేసి 3 వేసానమాట. ఇక నాకు దండ కట్టడానికి రాదనమాట తులసాకులతో. ఇక పూలతో కూడా దండ కుట్టడానికి రాదు. అందుకని ఇక్కడ కాలు కట్టి ఎలాగ వేస్తారో అలాగా మంచం కోడికి దారం తగిలించుకొని ఇలా కుడుతున్నాను అనమాట. చామంతి పూలు మార్నింగ్ స్వామివారికి పూలు పెట్టింటే చాలా కలగా ఉన్నారు స్వామి. చామంతి పూలతో ఇలా కాల్కట్టులాగా, అదే మంచం కొడికి ఇలా దారాన్ని పెట్టుకొని సపోర్ట్ లాగా పూలను కుడితే చాలా బాగుంటుందన్నమాట. మనకి ఇలా కుట్టడానికి కాడలు అసలు ఉండాల్సిన అవసరం లేదు. పూలమాల అయితే చాలా కలగా ఉంది స్వామివారికి వేసింటే. ఇలాంటి చిన్న చిన్న పనులని మనం నైటే చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ చీకట్లో హడావిడి లేకుండా పూజ త్వరగా పూర్తి చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మరి ఇది వాళ్ళ వీడియో అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.